సో ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అన్నిట్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఓకే, ఇప్పుడు అన్ని కాలేజెస్ అందరు స్టూడెంట్స్ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఇంతే, బట్ నాకు కావాల్సింది మాత్రం మంచి యూనివర్సిటీ అండ్ మంచి ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి వారికి ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే మీరు ఎలా చెప్తారు? వాళ్ళ మార్క్స్, అలాగే వాళ్ళ బడ్జెట్, ఇవన్నీ చూసి మీరు సజెస్ట్ చేస్తారా? ఎలా ఉంటుంది ప్రాసెస్? సో తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటంటే వన్స్ స్టూడెంట్ ఈ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కోర్సెస్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఉన్న స్కోరింగ్ని బట్టి నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు ఏది ఫస్ట్ అంటే వాళ్ళు ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మన యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మన బేసిక్గా ఈ కోర్సెస్కి ప్రతి యూనివర్సిటీలో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మనకి లెస్ దాన్ 20 సీట్స్ పర్ కోర్స్. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే నేను పలానా కోర్స్ ఖచ్చితంగా ఇప్పుడు కార్డియాక్ కేర్ చదవాలి పలానా యూనివర్సిటీ అనుకున్నారో ఇమీడియట్గా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వచ్చి అడ్మిషన్ ఆ యూనివర్సిటీ కనుక తీసుకుంటే కనుక మీకు స్లాట్ దొరుకుతుంది అనమాట. అంటే కొంచెం లేట్ అవుతుంటే కనుక మళ్ళీ యూనివర్సిటీలో సీట్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మన డిజైర్డ్ యూనివర్సిటీలో చదవలేకపోతాం. సో కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా చదువుదాం అనుకున్నప్పుడు ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది.